మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచారు. సరే, ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాని ఆ గెలుపుతో కథ అయిపోయిందా? అస్సలు కాదు. నిజానికి అసలు కథ అప్పుడే మొదలైంది. చాలామందికి తెలియని ఆ చివరి అధ్యాయం, ఆ గెలుపు తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, ఆ గొప్ప విజయమే ముగింపు కాదు. నిజానికి అది మరో పెద్ద విషాదానికి దారితీసింది. ఇంతకీ ఆ గెలుపు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఏం సాధించారు చివరికి? యుద్ధం ముగిసింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనుకునేలోపే ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కృష్ణుడు, అర్జునుడు రథం దిగారో లేదో అది కళ్ల ముందే భగ్గున మండి బూడిదైపోయింది. అప్పుడు కృష్ణుడు అసలు రహస్యం చెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటివాళ్ల దివ్యాస్త్రాల దెబ్బకి ఆ రథం ఎప్పుడో నాశనమైపోయింది. కాని దాని జెండామీద ఉన్న హనుమంతుడి శక్తే ఇన్ని రోజులు దాన్ని కాపాడింది. ఆ శక్తి పోగానే దాని అసలు రూపం బయటపడిందనమాట. సరే, ఇక మొదటి భాగానికి వద్దాం. యుద్ధం తర్వాత విజయోత్సవాలు చేసుకోవడానికి ముందు పాండవులు ఎదుర్కొన్న కఠినమైన, భయంకరమైన నిజమేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. లక్షల మంది చనిపోయారు. మరి మిగిలిందెవరు? లెక్క పెడితే వేళ్లమీద చెప్పొచ్చు. పాండవులు 5: కృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, యుయుత్సుడు. అంతే, కేవలం ఇంతమందే. ఆ నిశ్శబ్దం, ఆ రణరంగం, ఆ విధ్వంసం ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెప్పాయి. అప్పటికే 100 కొడుకుల్ని కోల్పోయి రగిలిపోతున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ కోపమంతా భీముడిమీద చూపించాలనుకున్నాడు. కౌగలించుకుంటానని చెప్పి తన ఉక్కు పీడికిలితో నలిపి చంపేయాలని ప్లాన్ చేశాడు. కాని కృష్ణుడూరుకుంటాడా? ఆయనకు ముందే తెలుసు. భీముడికి బదులుగా ఓ ఇనుప విగ్రహాన్ని అక్కడ పెట్టాడు. ఆ విగ్రహం ధృతరాష్ట్రుడి కోపానికి ముక్కలైపోయింది. అప్పుడు కాని ఆయనకు తన తప్పు తెలిసిరాలేదు. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. గాంధారీ శాపం. ఈ ఒక్క సంఘటనతో కథ మొత్తం మలుపు తిరిగింది. యుద్ధం వల్ల కలిగిన దుఃఖం భవిష్యత్తునే మార్చేసిన శాపంగా ఎలా మారిందో చూద్దాం. కళ్ల ముందే 100 కొడుకుల శవాలు. ఏ తల్లికైనా గుండెపగలదు? గాంధారి ఆపుకోలేకపోయింది. తన కోపాన్నంతా తీసుకెళ్లి కృష్ణుడిమీద చూపించింది. నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఆగేది. నా వంశం ఎలా నాశనమైందో అలాగే సరిగ్గా 36 ఏళ్లలో నీ యాదవ వంశం కూడా నాశనమైపోతుంది అని శపించింది. ఆ మాటలు కేవలం ఆవేశంలో అన్నవి కావు. అవి ఒక భయంకరమైన భవిష్యవాణిగా మారాయి. అయితే ఆ శాపం వెంటనే నిజం కాలేదు. అదొక టైం బాంబ్ లాంటిదన్నమాట. 36 సంవత్సరాల పాటు యుధిష్ఠిరుడి పాలన ప్రశాంతంగానే సాగింది. కాని ఆ శాపం ఒక నల్లని నీడలా వాళ్లని వెంటాడుతూనే ఉంది. మరి సరిగ్గా 36 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇక మూడో భాగం, యాదవ వంశ నాశనం. చెప్పాను కదా, 36 ఏళ్ల తర్వాత అని. ఇప్పుడు మనం ఒకప్పుడు వైభవంగా ఉన్న ద్వారక నగరానికి వెళ్దాం. గాంధారీ శాపం అక్కడ ఎలా నిజమైందో చూద్దాం. ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేదో ద్వారక. కాని ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. యాదవులంతా తాగుడు, జూదంలాంటి వ్యసనాల్లో మునిగిపోయి నైతికంగా పతనమయ్యారు. వాళ్ల నాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకున్నారన్నమాట. దీనికి తోడు ఇంకో తప్పు చేశారు. కృష్ణుడి కొడుకు సాంబుడు వచ్చిన ఋషులతో సరదా అనుకున్నాడో ఏమో, గర్భవతిలా వేషం వేసి వాళ్లని ఎగతాళి చేశాడు. వాళ్లు ఊరుకుంటారా? శపించారు. ఆ శాపం వల్ల ఓ ఇనుప రోకలి పుట్టింది. దాన్ని పొడిచేసి సముద్రంలో పారేస్తే అయ్యో, ఆ పొడినుంచే పదునైన గడ్డి మొలిచింది. వాళ్లని చంపడానికే. ఇప్పుడు గాంధారీ శాపం ఫలించే టైం వచ్చింది. ఓ పండగలో అందరూ ఫుల్లుగా తాగి ఉన్నారు. చిన్నగా మొదలైన గొడవ పెద్దదైంది. అంతే, ఆ కత్తిలాంటి గడ్డిని పీకి ఒకరినొకరు నరుక్కోవడం మొదలుపెట్టారు. చూస్తుండగానే యాదవ వంశం మొత్తం నాశనమైపోయింది. ఇదంతా చూశాక శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది, తన పని కూడా అయిపోయిందని. ఆయన అడవికి వెళ్లి ఓ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడే జర అనే వేటగాడు దూరం నుంచి ఆయన పాదాన్ని చూసి జింక అనుకున్నాడు. అంతే, బాణం వేశాడు. అలా ఆ మహానుభావుడు చాలా నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. సరే, 4వ భాగానికే వచ్చాం. పాండవుల మహాప్రస్థానం. కృష్ణుడి మరణవార్త, ద్వారక మునిగిపోయిందన్న విషయం పాండవులకు తెలిసింది. ఇంకేముంది, భూమ్మీద వాళ్ల పని కూడా పూర్తయిందని అర్థం చేసుకుని వాళ్ల చివరి యాత్రకు సిద్ధమయ్యారు.
ముఖ్యంగా అర్జునుడికి ఇది పెద్ద షాక్. ద్వారక నుంచి వస్తుంటే మామూలు దొంగలు దాడి చేశారు. ప్రపంచాన్నే గెలిచిన అర్జునుడు గాంధీవాన్ని ఎత్తాడు, కాని మంత్రాలు గుర్తుకు రాలేదు, అస్త్రాలు పనిచేయలేదు. అప్పుడు వ్యాసుడొచ్చి చెప్పాడు, అర్జునా, నీ పని అయిపోయింది, కృష్ణుడు లేడు, నీ శక్తులూ లేవు. అంతే, ఇంక లాభం లేదనుకున్నారు. అర్జునుడి మనవడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించారు. 5 పాండవులు, ద్రౌపది అన్నీ వదిలేసి హిమాలయాల వైపు బయల్దేరారు. అదే మహాప్రస్థానం. ఇక చివరి భాగం 5వది, స్వర్గారోహణం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ బలహీనతల్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఆ కఠినమైన ప్రయాణంలో వాళ్లు ఒక్కొక్కరుగా పడిపోవటం మొదలుపెట్టారు. మొదట ద్రౌపది, ఎందుకంటే ఆమెకు అర్జునుడంటే కొంచెం ఎక్కువ ప్రేమ. తర్వాత సహదేవుడు, తన తెలివి గురించి గర్వపడ్డాడు. ఆ తర్వాత నకులుడు, తన అందం చూసి మురిసిపోయాడు. తర్వాత అర్జునుడు, నేనే గొప్ప యోధుడినన్న అహంకారం. చివరిగా భీముడు, తిండిమీదున్న ఆశ వల్ల పడిపోయాడు. వాళ్లలోని ఒక్కో లోపమే వాళ్ల పతనానికి కారణమైంది. అందరూ పడిపోయారు. చివరికి మిగిలింది ఇద్దరు. కాదు, ఒక మనిషి, ఒక జంతువు, యుధిష్ఠిరుడు, ఇంకా వాళ్లతో పాటు మొదట్నుంచీ నడుస్తున్న ఒక కుక్క. స్వర్గద్వారం దగ్గర ఇంద్రుడు రథంతో ఎదురొచ్చాడు. రా యుధిష్ఠిరా అన్నాడు. కాని ఓ కండిషన్ పెట్టాడు, ఈ కుక్కను వదిలేసి రా అని. ఇప్పుడు చెప్పండి, జీవితాంతం ధర్మాన్ని పాటించిన యుధిష్ఠిరుడికి ఇదే చివరి పరీక్ష. స్వర్గం కావాలా, నమ్ముకున్న ప్రాణి కావాలా? యుధిష్ఠిరుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాతో వచ్చిన ఈ కుక్కను వదిలి నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అని చెప్పేశాడు. అంతే, ఆ క్షణంలో ఆ కుక్క మాయమై సాక్షాత్తు యమధర్మరాజే ప్రత్యక్షమయ్యాడు. యుధిష్ఠిరుణ్ణి పరీక్షించడానికి అలా వచ్చాడు. ఆ చివరి పరీక్షలో కూడా ధర్మరాజు గెలిచాడు. పాండవుల కథ ఇలా ముగియడంతో ద్వాపరయుగం కూడా ముగిసింది. అక్కడితో ఒక శకం సమాప్తమై ఇప్పుడు మనమున్న కలియుగం మొదలైంది. పరీక్షితుడి పాలనతో కలియుగం స్టార్ట్ అయిందన్నమాట. మరి ఈ కథంతా విన్నాక మనకేమర్థమవుతుంది? గెలుపు అనేది ఎప్పుడూ అంతం కాదని, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితముంటుందని ఇది మనకు గుర్తుచేస్తుంది. అధికారం, అహంకారం, చిన్న చిన్న బలహీనతలు కూడా మనల్ని ఎలా పతనం చేస్తాయో చూపిస్తుంది. చివరగా అసలు ధామమంటే ఏంటి? ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం.